నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పంచగవ్యాలు అంటూ ఉంటారు. అసలు పంచగవ్యాలు అంటే ఏంటి? ఏ రకాల ఆరోగ్య సమస్యలకు, అనారోగ్య సమస్యలకు ఈ పంచగవ్యాలు ఉపయోగపడతాయి? దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. పంచగవ్య భూషణ్, గవ్య సిద్ధ, వైద్యరత్న, వైద్య సేవా ప్రపూర్ణ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆనంద్ కుమార్ గారు నమస్కారం అండి. ఓం నమస్తే జీ, వందే గోమాతరం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆనంద్ గారు, పంచగవ్యలు అంటూ ఉంటారు. సో, అందరికీ కొద్దిగా ఒక క్లారిటీ ఉంటుంది గానీ, క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరి దగ్గర నుంచి రావట్లేదు అనే డౌట్ ఉంది మాకు. సో, దాని గురించి చెప్పండి. అసలు ఏంటి పంచగవ్యలు? పంచగవ్యం అనేసి అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆవు గురించి. హ్మ్. ఎప్పుడైతే దేశవాళీ ఆవు ఏదైతే ఉన్నదో హ్మ్. అది మనకు అమ్మ లాంటిది. హ్మ్. మన పురాణాల్లో కానివ్వండి, ఇప్పుడు ఉన్న ఈ కలియుగ సమాజంలో కానివ్వండి, హ్మ్. ఆవు ప్రత్యక్ష దైవం కింద మనం చూస్తున్నాము. హ్మ్. ఎందుకంటే ఆవుకు సంబంధించేసినైతే ఎన్నైతే మన గవ్యాలు ఉన్నాయో అవన్నీ మనకు మందులా పనిచేస్తాయి. మందులా పనిచేస్తుంది, ఆర్థికంగా కూడా పనిచేస్తుంది ఇక్కడ. హ్మ్. ఆర్థికంగా కూడా చాలామంది దీని మీద బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. హ్మ్. అయితే ఇక్కడ ఆవు యొక్క పంచకము అంటే గోమూత్రము, హ్మ్. పాలు, పెరుగు, నెయ్యి అండ్ గోమయం. గోమయము. హ్మ్. ఇవి 5 రకాల గవ్యాలు ఆవు నుంచి మనం స్వీకరిస్తున్నాము. హ్మ్. ఏవైతే ఆవు నుంచి స్వీకరిస్తున్న ఈ గవ్యాలు ఉన్నాయో హ్మ్. ప్రతీదీ ఒక విశేషమైన గుణం కలిగి ఉన్నది. హ్మ్. మళ్ళీ ఈ యొక్క ప్రాణికోటి లోపల ఈ ఆవుకే ఈ విశేషత ఉన్నది. మళ్ళీ హ్మ్. కుక్కకు, హ్మ్. మేక మేకకు లేకపోతే కానివ్వండి, ఒంటె కానివ్వండి, హ్మ్. గుర్రం కానివ్వండి, వీటికి సంబంధించిన ఒకవేళ వాటి యొక్క ఆహ్, ఆహ్, మిగిలిపోయిన ఏదైతే ఆహ్, గో ఏమంటారు గవ్యాలు. లైక్ గవ్యాలనొద్దు. హ్మ్. ఆవుకు సంబంధించిన వాటినే మేము గవ్యాలనేసి అంటాము. ఓకే. మిగతాది ఏదైనా సరే చెడు కిందకి మనం చూస్తాము. దీన్ని మనం ఓకే. చెడు కింద చూడం మనం. ఓకే. ఇవి పవిత్రంగా మనం చూస్తాం కాబట్టి. హ్మ్. ఎందుకంటే మనము లోపల తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే. మిగతా పదార్థాలన్నీ దాని లోపల కావాల్సిన కంటెంట్ మొత్తం విషతుల్యంగానే ఉంటాయి. హ్మ్. వీటికి అదేంటండి, కొన్ని కొన్ని రకాల వైద్య విధానాలకి మేక పాలను బాగా వాడతారు. కొన్ని కొన్ని వాటిలకేమో గేదె పాలను వాడుతూ ఉంటారు. గేదె నెయ్యి శ్రేష్టమని అంటూ ఉంటారు కదా! ఇప్పుడు వాటిని నేను నిందించదలుచుకోలేను. హ్మ్. కానీ గేదె పాలు హెవీగా ఉంటాయి, హ్మ్. బలంగా ఉంటాయి, అరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. హ్మ్. ఒకవేళ ఆవుతోని చూసుకున్నారంటే ఆవు హ్మ్. పాలు పల్చగా ఉంటాయి, హ్మ్. అరగడానికి ఈజీగా ఉంటుంది. హ్మ్. ఆవు పాలు, అమ్మ పాలు అనేసి అంటారు మనం. ఓకే. కానీ గేదె పాలు, అమ్మ పాలు అనేసి అనరు. హ్మ్. ఎందుకు? దీని గురించి మన పూర్వీకులు ముందే తెలుసుకున్నారు కాబట్టి. హ్మ్. తర్వాతొచ్చేసి మేకపాలు. మేకపాలు మీరు తీసుకుంటే ఆయుర్వేదికంగా బాగానే ఉంటుంది. నేను కాదనేసి అంటాను. కానీ ఇక్కడ విషయం ఏంటిది? ఆవు పాలు కమ్మగా ఉంటాయి. హ్మ్. మేకపాలు చూస్తే కొంచెం మీకు వాసనొస్తా ఉంటుంది. హ్మ్. దానికి ముక్కు పైకి చేసేస్తారు. వద్దంటారు పిల్లలు. హ్మ్. సో, అది కూడా పక్కకు పెట్టేసేస్తున్నాం. కానీ వైద్యానికి మాత్రం యూజ్ చేస్తారు. హ్మ్. కొన్ని వైద్య విధానాల లోపల ఆహ్, ఈ యొక్క మేక మూత్రాన్ని కూడా మందులకు యూజ్ చేస్తారు. యునాని యునాని మందులలో మేక మూత్రాన్ని కూడా యూజ్ చేస్తారు. కానీ దాని హ్మ్. లోపల మేక మూత్రాన్ని యూజ్ చేస్తున్నారని మాత్రం ఎవరికి చెప్పరు. ఓకే. హ్మ్. యునాని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిట్లలో మందులలో చేస్తారు. హ్మ్. కానీ చెప్పరు. హ్మ్. చెప్తే ముంగటున్న వ్యక్తి తీసుకోడు కాబట్టి. హ్మ్. ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఆవు యొక్క గోమూత్రము. హ్మ్. దీన్ని మేము ఢంకాపదంగా ఇది అమృతం అనేసి చెప్తాము. హ్మ్. ఎట్లయితే గోమూత్రం లోపల ధన్వంతరి నివాసం ఉంది. అంటే హ్మ్. దీన్ని మీరు తీసుకున్నారంటే హ్మ్. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హ్మ్. దీని లోపల 19 రకాల ఖనిజాల తత్వాలు ఉన్నాయి మన దగ్గర. ఓకే. దాని లోపల స్వర్ణక్షారంతో సహా దీని లోపల మీకు కనిపిస్తుంది. హ్మ్. అంటే 19 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. హ్మ్. అదే సేమ్ మళ్ళీ శిలాజిత్‌ని మీరు చూస్తే దాని లోపల 18 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. హ్మ్. దానికన్నా దీని లోపల ఒక ఎలిమెంట్ ఇంకెక్కువనే ఉన్నది. హ్మ్. అయితే ఎట్లయితే ఆనంద్ గారు, గోమూత్రం తీసుకోండి అనంగానే ముందు వెనక ఆలోచించకుండా ఎంతో కొంత అంటే గోమూత్రాన్ని తీసేసుకోవాలని చూస్తూ ఉంటారు. అసలు ఏ ప్రాసెస్ చేసి గోమూత్రాన్ని తీసుకోవాలంటారు? ఆ! ఇది చాలా చక్కటి ప్రశ్న. హ్మ్. మన ప్రేక్షకులకు కూడా బాగా ఆహ్, యు యూజ్ యూజ్ అవుతుంది. అవుతుంది. అవును. ఇక్కడ ఏముందంటే మీరు గోమూత్రాన్ని మీరు తీసుకోవాలనేసి అనుకున్నారనుకోండి, తాజా గోమూత్రము. హ్మ్. తాజా గోమూత్రాన్ని 7 వరుసల లోపల అంటే ఉదాహరణకు ఇది బట్ట ఉంది. హ్మ్. దీన్ని 1 ఫోల్డ్, హ్మ్.
మళ్ళీ ఈ 2 ఫోల్డ్స్ అయినాయి. ఉమ్, ఈ 2 ఫోల్డ్స్‌ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఉమ్, 4 4 ఫోల్డ్స్ అవుతాయి. అయినాయి. ఉమ్, ఈ 4 ఫోల్డ్స్‌ని మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఉమ్, 8 ఫోల్డ్స్ అయినాయి. ఉమ్, ఇట్లా 8 ఫోల్డ్స్‌లలో తీసుకొని ఉమ్, గోమూత్రాన్ని వడగట్టాలి. ఓకే. ఉమ్, వడగట్టిన తర్వాత ఏదైతే వచ్చిన ఈ గోమూత్రం ఉందో ఉమ్, దాన్ని జస్ట్ అలా తాగేసేయండి అంతే. అంటే ఎంత ఎంఎల్ తీసుకోవాలంటారు? ఒక అడల్ట్ ఉన్నారనుకోండి, ఉమ్, 15-20 ఎంఎల్ తీసుకోవచ్చు స్టార్టింగ్‌లో. ఓకే. దాన్ని ఉమ్, పెంచుకుంటూ గ్లాసెడ్ నుంచి ముంతెడు కూడా తీసుకోవచ్చు. అయితే ఉమ్, దీని స్పెషాలిటీ ఏంది అంటే మీ యొక్క గట్స్‌ని, మీ ఉమ్, కడుపుని క్లీన్ చేస్తుంది. ఓకే. ఏ టైంలో తీసుకోవాలంటారు? ప్రొద్దున సమయం శ్రేష్టమైంది. ఉమ్, ఎందుకంటే గట్స్‌ని క్లీన్ చేసే సమయం కాబట్టి. ఓకే. ఇకొచ్చేసి దాన్ని వైద్య పరంపరలో మీరు ఒకవేళ తీసుకోవాలనేసి అనుకుంటే ఉమ్, దాన్ని మూలికలతోని ఉడికించి తీసుకునే పద్ధతి ఉన్నది. ఓకే. ఈ దాన్ని గోఆర్క్ అంటారా? కాదండి. ఉమ్, ఇది ఉడికించేసి తీసుకునే పద్ధతి ఏదైతే ఉన్నదో మూలికలతోని మన వైద్య శాస్త్రం లోపల ఉంది. చరక సంహితలో వీటిలో కొన్ని కొన్ని చోట్లలో ఉల్లేఖించబడి ఉంది. ఉమ్, ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే శరీరానికి ఇమ్మీడియట్లీ ఎనర్జీ వస్తుంది. ఓకే. ఇకొచ్చేసి మీరు ఏదైతే గోఆర్క్ అనేసి అన్నారో ఉమ్, దీన్ని డిజిటలైజేషన్ పద్ధతిలో మనం చేస్తాము. ఓకే. అంటే డిజిటలైజేషన్ ప్యూరిఫై పద్ధతి చేస్తారు. ప్యూరిఫై ఎలా ఉంటుంది అంటే ఉమ్, డిజిటలైజేషన్ పద్ధతి అంటారు దీన్ని. దీన్ని ఫస్ట్ గోమూత్రాన్ని ఉడికిస్తారు. ఉమ్, గోమూత్రాన్ని ఉడికించినప్పుడు ఏదైతే ఆవిరి వస్తుందో ఇంకో గొట్టం ద్వారా వెళ్తుంది. ఆ గొట్టము చల్లటి నీటి లోపల ట్యాంక్లో వదులుతారు. ఉమ్, ఆ గొట్టం మళ్ళీ అవుట్ అవుతుంది. ఆ చల్లటి నీళ్ళ ట్యాంక్ లోపల ఆ గొట్టంలో ఆ ఆవిరి తిరుక్కుంటూ బొట్టుగా ఆ అరకు పడుతుంది మనకు. ఓకే. ఉమ్, అంటే ఆవిరిని నీటిగా మార్చి ఉమ్, ఆ నీటిని అరకు అంటాము. ఓకే. అంటే ఒక మ్, కప్పు గోమూత్రము ఉమ్, 5-10 ml ఈక్వల్. అంత పవర్ఫుల్ ఉంటుంది ఓకే. అన్నట్టు. ఉమ్. ఇక సో వచ్చే ఈ మూడిట్లో మీరు దేన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు అందరికి అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఉమ్, అరకులు శ్రేష్టం. ఓకే. అరకులకి ఏం చేస్తాం మనిషి అంటే ఆ ఉమ్, అరకు మనం చేసే ముందు దాని లోపల కావాల్సిన మూలికలు దానిలో కలిపి ఉమ్, దాన్ని అరకు చేస్తాం అన్నట్టు ప్రాసెస్. అది ఓకే. చేయంగా ఉమ్, మిగిలిపోయిన క్షారం ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే ఉడికించిన తర్వాత మొత్తం ఆవిరి వెపరేట్ అవుతుంది కదా, ఉమ్, దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ మీకు ఈ ఆవిరి ద్వారా వచ్చేసి మీరు దీంట్లో ఇంకో స్టోర్ చేసుకుంటారు ఇంకో ఉమ్, పాత్రలో. ఉమ్, మిగిలిపోయిన ఈ క్షారం ఏదైతే ఉన్నదో వీటిని మనము ఆ, కోవా ఎట్లా ఉంటుంది, ఉమ్, కోవాగా చేస్తారు అన్నట్టు. ఓకే. మిగిలిపోయిన ఈ గోమూత్రాన్ని ఉమ్, మిగిలిపోయింది కదా ఉమ్, కోవాగా చేస్తారు. అప్పుడు ఏమవుతుంది దీని ద్వారా మనం ఏమంటారు ఘనమట్టీలు అంటాము, అంటే గోళీలు తయారు చేస్తారు. ఓకే. ఈ యొక్క 5 ml గోమూత్రము ఉమ్, ఈ యొక్క గోలితోని మీరు తీసుకుంటే గోమూత్రం మొత్తం సంపూర్ణమవుతుంది. ఓకే. అంటే ఓన్లీ అర్క తీసుకుంటే మీకు ప్రయోజనం లేదు. దీంతో ఓకే. పాటు ఈ గోలి తీసుకుంటే మీకు ఆ గోమూత్రం యొక్క సంపూర్ణమైనటువంటి లాభం మీకు చేకూరుతుంది. ఇంకా ప్రాసెసింగ్ చేసి యూజ్ ఏంటండి అలాంటప్పుడు? ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనకు దేశవాళీ ఆవులు దొరుకుతాయి, ఉమ్, అమెరికాలో దొరుకుతాయి. అలాంటి వారికి ఈ నుంచి అటు పంపించేసరికి గోమూత్రము తాజాగా ఉండదు. ఓకే. గోమూత్రము వితిన్ 40-30 minutes లోపలనే ఉమ్, మీకు శుభ్రంగా నీట్గా తాగడానికి యోగ్యంగా ఉంటుంది. ఓకే. ఎట్లయితే సమయం గడిచిపోతుందో అట్లా దాని యొక్క అమోనియా కంటెంట్ పెరిగిపోతూ ఉంటుంది. ఉమ్, దాంట్లో కెమికల్ రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు సూర్యుడు ఎట్లెట్లా వస్తాడో ఆ ఉమ్, సూర్యుని ద్వారా దాని లోపల కెమికల్ రియాక్షన్ అయిపోయేసి ఆ గోమూత్రము తీసుకోవడానికి హార్డ్గా మారిపోతుంది. ఓకే. ఉమ్, అది తీసుకుంటే యాసిడ్ లాగా ఫీల్ అవుతారు మీరు, ఉమ్, అంత హార్డ్గా అవుతుంది అన్నట్టు. ఉమ్, సో అలా ఉండకుండా దీన్ని ఏం చేస్తామని అంటే అరకు రూపంలో చేసి దానికి ఎలిమెంట్స్ని విభజించేసి ఇచ్చేస్తామన్నట్టు. ఉమ్, అప్పుడు తీసుకుంటే ఇదేదైతే తాజా ఉంది ఎంతైతే లాభం చేస్తుందో ఈ అరకు కూడా అంతే లాభం చేస్తుంది అన్నట్టు. ఓకే. పర్టికులర్గా ఏ ఏ అనారోగ్య సమస్యలకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్, మోషన్ క్లియర్ లేని వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఉమ్, శరీరం లోపల ధాతు రోగము, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఇప్పుడు శిలాజిత్ ఎలా అయితే పనిచేస్తుందో గోమూత్రం అలా పనిచేస్తుంది. ఓకే. ఇలా నేను చెప్పిన సో విధంగా చిన్నపిల్లల తీసుకుంటే దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అద్భుతంగా తీసుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది మార్నింగ్ మేడం. టైంలో తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. నైట్ టైం కూడా తీసుకోవచ్చా? లేకపోతే డైలీ అయితే ఒకసారి సరిపోతుందా? దీన్ని తీసుకునే విధానం ఏంటిది అంటే ఉమ్, తీసుకునే వ్యక్తి యొక్క శరీరం యొక్క నాడీ చెక్ చేస్తాం ఇక్కడ, వాత ఓకే. కఫ పిత్తాలు. ఉమ్, అయితే వాతం ఏ స్థితిలో ఉంది, ఉమ్, పిత్తం ఏ స్థితిలో ఉంది, కఫము. అసలు ఉమ్, ఫస్ట్ వాత పిత్త కఫాలు అంటే ఏంటో మనం తెలుసుకుంటే మీకు ఇది మీకు అర్థమవుతుంది. ఉమ్, శరీరాన్ని 3 భాగాలుగా చేసిండ్రు. ఉమ్,
ఏదైతే ఛాతీ నుంచి పైభాగం ఉన్నదో అది కఫం కిందికి వస్తుంది. ఉమ్, ఛాతీ నుంచి నడుము దాకా ఏదైతే ఉన్నదో అది పిత్తం కిందికి వస్తుంది. మోకాళ్ళు జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం వాతం కిందికి ఇస్తాము. ఉమ్, ఎందుకంటే కడుపు నుంచి కింది భాగంకి ఉమ్, ఇవి వాతం కిందికి వస్తుంది. ఉమ్, అయితే వాత కఫ పిత్తాలు బ్యాలెన్స్ ఉండాలి. ఉమ్, అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే భూమి యొక్క 5 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. ఉమ్, గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఆకాశం. ఆకాశము, ఉమ్, ఇవైతే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఉమ్, ఈ శరీరం లోపల ఈ 3 ఎలిమెంట్స్ లోపల ఈ 5 ఎలిమెంట్స్ నిక్షిప్తమై ఉన్నాయి అన్నట్టు. ఉమ్, ఉదాహరణకు వాటరు అండ్ తర్వాత ఆ, ఈ యొక్క గాలితత్వము, ఉమ్, ఇవి రెండు కలిపేసేసి మీకు కఫంగా ఏర్పడుతుంది ఇక్కడ. ఉమ్, అగ్నితత్వము, ఉమ్, తర్వాత వచ్చేసి భూమితత్వము మరియు ఈ యొక్క గాలితత్వం కలిసేసి వాతం వచ్చేస్తుంది. ఉమ్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, ఇక్కడ మళ్ళీ ఆకాశతత్వం మరియు అగ్నితత్వం కూడా మనకు మళ్ళీ పిత్తంలో వస్తుంది. ఉమ్, ఇట్లా ఆ, సమయాన్ని సందర్భాన్ని బట్టి ఆ ఎలిమెంట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఏ తత్వానికి? ఆకాశతత్వానికి మరియు గాలితత్వానికి. ఉమ్, ఇవేమైతే అంటే మళ్ళీ కాంబినేషన్ లోపల చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. ఓకే. దాన్ని వాతకఫ పిత్తాల లోపల ఉమ్, ఏది ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకుంటాం అన్నట్టు. ఓకే. అది నాడి ద్వారా తెలుస్తుంది. నాడి ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే. ఇది కూడా చాలా పెద్ద హ్యూజ్ సబ్జెక్ట్ ఇది. ఉమ్, దీన్ని నేర్చుకోవాలని అంటే గురుముఖంగానే నేర్చుకోవాల్సి వస్తుంది. ఉమ్, ఈ ఆన్లైన్లో నేర్చుకుంటే మీకు ఏం తెలియదు. ఎందుకు ఓకే. అని అంటే ఎప్పుడైతే ఈ వేళ్ళు ఇంకో శరీరాన్ని తాకినప్పుడు జరిగే స్పందన లోపల జరిగే ఏవైతే క్రియలు ఉన్నాయో ఉమ్, దాని లోపల మనం తెలుసుకోగలుగుతాము. ఓకే. దానికి కూడా పర్టికులర్ టైం ఉంటుంది అంటూ ఉంటారు కదా. అవునండి, దానికి పర్టికులర్ టైం ఉంటుంది. ఒక మనిషి యొక్క నాడి కరెక్ట్గా మనం తెలుసుకోవాలని అంటే ఉమ్, పుట్టినప్పుడు ఏ నాడి ఉంటుందో ఆ నాడి మనం తెలుసుకోవాలని అంటే రాత్రి వాడు పండుకొని ప్రొద్దున ఎప్పుడైతే లేస్తాడో ఉమ్, అప్పుడు లేచిన వెంటనే వాడి నాడి ఏంటిదో చూస్తే తెలిసిపోతుంది అన్నట్టు. ఉమ్, ఆ నాడి లోపల ఏ మార్పు జరిగినా కానీ వాడికి ఏ రోగం ఉన్నదో ఆటోమేటిక్గా మనం తెలుసుకుంటాం. ఉమ్, అయితే నాడిని పరీక్షించే సరైన సమయం ఏముంది అని అంటే ప్రొద్దున బ్రహ్మముహూర్తం నుంచి 8 దాకా, ఉమ్, 8 నుంచి 9 దాకా మనం చూసుకోవచ్చు. ఉమ్, అంటే సూర్యుడు వెళ్ళక ముందు దాకా చూసుకోకుండా ఉమ్, వెళ్తే వారి యొక్క ఆ, రోగ రోగ నిదానం ఎలా చేయాలనేది మనకు తెలిసిపోతుంది ఇక్కడ ఉమ్. మనకు. రోగ నిర్ధారణ అనేది ఏ విధంగా చేయాలో తెలుస్తుంది. రోగ దట్టు నిర్ధారణ ముందు మరియు రోగ నిదానము ఇవి ఉమ్, రెండు మనం తెలుసుకోగలుగుతాం. ఓకే. అంటే ముందు రోజు కూడా నైట్ కొంచెం ఎర్లీగా తినమని కూడా చెప్తూ ఉంటారు కదండి. అయితే మనము దినచర్యలు మనం చెప్పేది ఏంటంటే ఉమ్, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా భోజనం సమయం చెప్పాము. ఉమ్, తర్వాత ఏది తీసుకున్నా కానీ లిక్విడ్ పదార్థాలు తీసుకోండి అని చెప్పేసాము. ఉమ్, నిద్ర సమయం ఏంది అని అంటే 9:30 నుంచి 10 లోపల పండుకొని ఉమ్, ప్రొద్దున 3:30 దాకా 3:30, 4 దాకా లేచేసి బ్రహ్మముహూర్తం లోపల ఆ, కాలకృత్యాలు తీర్చుకొని ఎక్సర్సైజ్ అది చేసేసుకొని మళ్ళీ నిత్య జీవితం లోపల ఏం పనులు చేస్తాం ఇవి చేసుకోవాలని చెప్తాం మనం సో దినచర్యగా.